ఏప్రిల్ 1వ తేదీన జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశంలో భాగంగా 200 మంది పార్టీలో చేరనున్నట్లు చింతలపూడి కన్వీనర్ మేకా ఈశ్వరయ్య తెలియజేశారు. పట్టణంలో 4వ వార్డు నందు అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద మాజీ కౌన్సిలర్ వలవల తాతాజీ కార్యాలయం నందు జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ రాఘవరాజు ఆదివిష్ణు, ఉప్పల గంగాధర్, కొల్లేపర ఆనంద్ తదితరులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రాము, మంత్రి కందుల దుర్గేష్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ఎమ్మెల్యేలతో పాటు ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, వడ్డీల సంఘం అధ్యక్షులు ఘంటసాల వెంకటలక్ష్మి, మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం, లింగపాలెం, కామవరపుకోట, కోయిలగూడెం, జీలుగుమిల్లి, బొట్టాయిగూడెం తదితర మండలాల నుండి ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. సాయంత్రం 5 గంటలకు పుట్లగట్లగూడెం దగ్గర గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి భారీ ర్యాలీగా అతిథులను ఆహ్వానించనున్నట్లు తెలియజేశారు. 100 కార్లతో స్వాగత ర్యాలీ ఉంటుందని చెప్పారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయం మీదుగా జంగారెడ్డిగూడెం పట్టణ వీధుల గుండా సూర్య ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలియజేశారు. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, మీడియా మిత్రులకు అందరికి ముందుగా జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ఏప్రిల్ 1వ తారీఖు సాయంత్రం 4 గంటలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సూర్య కళ్యాణ మండపం జంగారెడ్డిగూడెంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీలో వివిధ పార్టీల నుంచి సుమారు ఒక 200 మంది భారీ చేరికలు అనేటటువంటి కార్యక్రమం చేపట్టాం. దీంట్లో ప్రధానంగా పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిన్ని రామసత్యనారాయణ గారు, అలాగే వాస సత్యనారాయణ గారు, వాస రామకృష్ణ గారు, రాఘవరాజు ఆదివిష్ణు గారు, ఉప్పల గంగాధరరావు గారు, కొల్లిపర ఆనంద్ గారు, మోత్కూరు సతీష్ గారు, మాత్తూరు రాజా గారు, ఇంకా అనేక మంది పెద్దలందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నందుకు వారందరికి స్వాగతం జనసేన పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, పర్యాటక శాఖ మంత్రివర్యులు, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. వారితో పాటుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి గారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ఉంగుటూరు శాసనసభ్యులైనటువంటి పచ్చమట్ల ధర్మరాజు గారు, పోలవరం శాసనసభ్యులు శ్రీ సిరి బాలరాజు గారు, అలాగే మాజీ డీసీబీ చైర్మన్ శ్రీ కరాటం రాంబాబు గారు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అలాగే స్థానిక జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భారీ చేరిక కార్యక్రమానికి ఈ ప్రముఖులందరూ తరలి వస్తారు. కాబట్టి నియోజకవర్గంలోని చింతలపూడి నియోజకవర్గంలోని జనసేన పార్టీ శ్రేణులైనటువంటి నాయకులు, కార్యకర్తలు, శ్రేయబులేసులు, వీరమహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి వారందరికి కూడా ఈ వేదిక తరపున వారికి ఆహ్వానించడం జరుగుతుంది. అందుకే ఇది జనసేన పార్టీ యొక్క రానున్న కాలానికి స్థానిక సంస్థలకు ఎన్నికలకు ముందు అనేక మంది జనసేన పార్టీలో జంగారెడ్డిగూడెం పట్టణం, అలాగే జంగారెడ్డిగూడెం మండలం, లింగపాలెం మండలం, కారకోట మండలం, చింతలపూడి మండలంలో అనేక మంది జనసేన పార్టీలో చేరటానికి వారందరూ కూడా ఉవ్విళ్ళూరుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టం, ఆయన నీతి, ఆయన నిజాయితీ, ఆయన తీసుకున్న మంత్రిత్వ శాఖల వలన మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం వలన అది ఈ రోజున మా జనసేన పార్టీకి ఒక పెట్టుబడిలాగా ఉపయోగపడి అనేక మంది ఈరోజు జనసేన పార్టీలోకి చేరటానికి ఆకర్షితులు అవుతారనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మొత్తం ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. అందుకే మరొక్కసారి కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి వారికి జనసేన పార్టీ తరపున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణం మరియు మండల ప్రజలకి తెలియజేసుకునేది ఏంటనగా, రేపు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడైన రామ్ తాళ్ళూరి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ పట్టణంలోని ఆర్యవైశ్య సోదరులు, అలాగే మిగతా సంఘం సంబంధించిన వ్యక్తులందరూ కూడా సుమారు 200 మంది పైగా చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా స్వాగతం జరుపుతూ ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిఠాపురం తర్వాత మళ్ళీ జంగారెడ్డి మీదే రామ్ తాళ్ళూరి గారు ఆయన చూపు జంగారెడ్డి మీద పడింది. ఎందుకంటే ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది జనసేన పార్టీకి.
ఆ క్యాడర్ని మళ్ళీ ఒక సమాయత్తం చేయటం, అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చాం. ఆ బలాన్ని మరింత ఉధృతం చేయడం కోసం చాలా అదృష్టం జంగారెడ్డి మీద ఆ పెద్ద నాయకులందరూ కూడా ఈ జంగారెడ్డి చూడటం మా అదృష్టం. అలాగే మా ఈశ్వరయ్య గారు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఈ జాయినింగ్స్ ముందుగా 3 విడతలుగా పెట్టారు. మరి ఇంకో తర్వాత 2 విడతలుగా కూడా ఇంకో పెద్ద నాయకులు వస్తున్నారు. పార్టీ బలోపేతం అన్నది ఇది ఒక నిదర్శనం. అందరూ కూడా చేరటానికి ఎంతో ఉర్రూతలెత్తుతున్నారు. అందరికీ కూడా టైము ఒకేసారి అందరినీ చేర్చుకోకుండా ఒక 3 ట్రిప్పులుగా కేటాయించారు ఈశ్వరయ్య గారు. అలాగే పెద్దలు కూడా 3 ట్రిప్పులుగా పెద్ద నాయకులు, తర్వాత నాగబాబు గారు, తర్వాత నాదెండ్ల మనోహర్ గారు కూడా రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ముందు రేపు వచ్చే వ్యక్తి రామ్ తాలూరి గారు ముఖ్య అతిథి. ఆయనకి జతగా మన మినిస్టర్ గారు అయిన కందుల దుర్గేష్ గారు, అంత పెద్దలు చెప్పినట్టు అందరూ వచ్చారు. మరీ ముఖ్యంగా ఈ జంగారెడ్డి మండలం 4 మండలాల ప్రజలకి మనం తెలియజేసుకునేది ఏంటంటే కంపల్సరిగా మేము ఒక 100 కార్లతో వీళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. పెద్దలు చెప్పినట్టు మధ్యాహ్నం సాయం గుడి కాడి నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అలా పొరవీధుల మీదుగా మన రాజాన్ పండు గారి ఫంక్షన్ హాల్లో, సూర్య ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుద్ది. 4 గంటలకు స్టార్ట్ అవుద్ది. ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వం తీసుకున్న కొత్త వారు అందరూ కూడా ఏదైనా కార్యక్రమం చెప్పండి అని అన్నారు. డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి ఫోన్ చేయలేని పరిస్థితి కాబట్టి ఇదే మా జనసేన పార్టీ తరఫున మనవిగా విని ఈ కార్యక్రమానికి మన బలం ఏంటన్నది రేపొద్దున్న మనం చూపించాల్సిన విషయం అందరికీ కూడా. కంపల్సరీగా రేపొద్దున్న ప్రతి ఒక్క జన సైనికులు, వీర మహిళలు భారీగా ర్యాలీగా తరలి వచ్చి ఆ ఫంక్షన్ హాల్లో ఆ కొత్తగా చేరబోయే నాయకులకి, ఇంకా చేరదాం అనుకున్న నాయకులకి ఒక ఆనందాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున కోరుకున్నాం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంటే చింతలపూడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 5 గంటలకి సూర్య కళ్యాణంలో జంగారెడ్డిలో ప్రముఖ ఆర్యవయసులు, అదేవిధంగా గ్రామాల నుంచి కూడా చాలామంది సర్పంచెస్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్, అదేవిధంగా క్రియాశీలకంగా గ్రామంలో పెద్ద రకం వహిస్తున్న కుల సంఘాల అధ్యక్షులతో భారీగా 200 మంది చేరికలు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్లాంటి ప్రాంతంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దృక్పథంతో, ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ లో జనసేన పార్టీకి ఒక ఇమేజ్ అంటూ ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ రాజ్యాంగబద్ధమైన పదవులు కూడా చాలా మంది ఆల్రెడీ తీసుకుని ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే స్థానిక సంస్థలను బలోపేతం చేసే ఉద్దేశంతో మన కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా రేపు రాష్ట్ర ఆర్యవేశ సంఘం అధ్యక్షులు సిహెచ్ఆర్ గారు, అదేవిధంగా కొల్లేపూరి ఆనంద్ గారు, అదేవిధంగా ఎక్స్ ఎంపీటీసీ మన రాఘవరాజు ఆదివిష్ణు, మన దళిత నాయకులు పీతల కృష్ణ గారు, ఈ విధంగా చాలా మంది చెప్పుకుంటూ వెళ్తే ఇంచుమించుగా 150 నుంచి 200 పేర్లు వస్తున్నాయి. వీళ్ళందరినీ కూడా రేపు సాయంత్రం 5 గంటలకి రామ్ తాలూరి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ముఖ్య అతిథులుగా దుర్గేష్ గారు, ఇంకా మన ఎస్ఐ గారు చెప్పారు, కొంతమంది శాసనసభ్యులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ధర్మరాజు గారు, శ్రీ బాలరాజు గారు అందరూ కూడా అటెండ్ అవుతారు. ముఖ్య అతిథులుగా మన కరాట రాంబాబు గారు కూడా అటెండ్ అవుతారు. ఈ కార్యక్రమాన్ని అప్లాంట్ ప్రాంతంలో ఉన్న జన సైనికులు, అదేవిధంగా వీర మహిళలు అందరూ కూడా చక్కగా వచ్చి దీని ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ 4:30 కల్లా బైపాస్ అంటే పుట్లగట్టడం దగ్గర గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గర రిసీవ్ చేసుకుని మధ్యాహ్నం గుడి మీదుగా మసీద్ సెంటర్ నుంచి పొట్టి శ్రీరాముల బొమ్మ మీదుగా సూర్య కళ్యాణం వరకు వాళ్ళ రిసీవింగ్ ర్యాలీ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా 4:30 కల్లా గ్రీన్ఫీల్డ్ హైవేకి చేరుకోమని తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏంటంటే గ్రామ కమిటీ, మండల పార్టీ అధ్యక్షులు, 4 మండలాల మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్స్, ఏఎంసీ చైర్మన్ గారు వీళ్ళందరినీ కూడా మన కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ ఈశ్వరయ్య గారు ఆధ్వర్యంలో కోఆర్డినేట్ చేస్తూ ప్రోగ్రామ్ ని స్ప్లిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా పని విభజనలో ఎవరో యువత వాళ్ళ పాత్రలు, వీర మహిళలు వాళ్ళ పాత్రలు చేస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ చక్కగా స్థానిక సంస్థల్లో ముందుకెళ్తే బాగుంటుందనే ఒక ఉద్దేశం. రేపొద్దున మనం మీటింగ్ సక్సెస్ చేసి తద్వారా ఏంటంటే రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ మనం మన షేరు ఇంచుమించుగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో స్టేట్ అంతా కూడా ఎక్కువ జనసేన షేరు 40% కూడా తీసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. వాళ్ళని తీసుకుని చక్కగా ముందుకెళ్దామని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేస్తే కోరుతున్నాం.